దినేష్ గారు మీతోనే ప్రారంభిస్తా. ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒక సమావేశం పెట్టి అలాగే పార్టీ కార్యక్రమానికి ఒక దశ దిశ నిర్దేశం చేసిన తర్వాత అలాగే బీఫామ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఒక ఉద్యమ నాయకుడిగా ఆ రోజుల్లో నేను ఎలా నిలబడ్డానో ఇప్పుడు మళ్ళీ అదే పాత్ర నిర్వహించబోతున్నాను అని అంటున్నారు. ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతోంది? తప్పకుండా రాజేంద్ర గారు కేసీఆర్ గారు చెప్పిన దానిలో నిజం ఉంది. ఎందుకంటే ఆనాడు ఏదైతే తెలంగాణ వివక్షకు గురయ్యి పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యి తనకున్న హక్కులను హరింపజేయబడి వెనక బాటుకి గురైన తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా సాధించుకున్న తర్వాత దాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయి దేశంలోనే అగ్రభాగాన్ని నిలబెట్టారు కేసీఆర్ గారు. సరే, దానికి ఆయన ఎంత కష్టపడ్డారు, ఎంత తపన పడ్డారు, ఏ రకంగా దాన్ని కార్యాచరణ చేశారు అనేది మనందరికీ తెలుసు. అహర్నిశలు శ్రమించి ఏ విధంగా ఆ దిశగా తీసుకుపోయి దాన్ని మనందరినీ కూడా తలెత్తుకుని గర్వంగా నిలబడే విధంగా చేశారు అనేది మనకు తెలుసు. ఎందుకంటే మొన్నటి వరకు ఉన్న మా ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాలో హైయెస్ట్ ఉండే, మన జిఎస్డిపిలో దేశంలో టాప్ 3లో ఉంది ఎప్పుడైనా సరే. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కూడా మనం దేశంలో ఉన్న టాప్ 2లో ఉన్నాం. అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు అందజేసుకున్న 100% పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ టు ఎవ్రీ హోమ్ అనేది మనం సాధించుకున్నాం. అదేవిధంగా ఎక్కడ కూడా దేశంలో అన్ని చోట్ల కూడా కరెంటు కోతలతో అలమటించిన సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కరెంటు పోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేదీప్యమానంగా నిలబెట్టాం. ఈ విధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక విజయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆదర్శ గ్రామాల లిస్టు తీసుకుంటే దేశంలో ఉన్న 20 టాప్ రాష్ట్రాలు తీసుకుంటే దానిలో 19 మంది తెలంగాణనే వచ్చినాయి. సో ఈ రకంగా తెలంగాణని ముందుకు తీసుకెళ్ళి, ఇందాక మీరు చెప్పారు మహబూబ్ నగర్ జిల్లా అంటే ఒకప్పుడు మనకు బాగా వెనుకబడ్డ జిల్లా, వలసలకు గుర్తొచ్చే జిల్లా అనేది, దాని నుంచి పోయి మనం మొత్తం వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడమే కాదు ఇతర రాష్ట్రాలలో వచ్చి మన దగ్గర కూలీ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అంత వ్యవసాయం దిగుబడి పెరిగింది. అటువంటి దాన్ని ఈరోజు మనం చూస్తున్నాము. 10 ఏళ్లలో ఏ రోజు లేనిది ఈరోజు తెలంగాణ మళ్ళీ అదే పాత ఏదైతే సమస్యలను వాటితో కొట్టమిట్టాడుతుంది. గతంలో ఏ రోజు కూడా ఇక్కడ ఈ 10 సంవత్సరాల్లో పంటలు ఎండిపోయిన పరిస్థితి లేదు, పంట కాలువలకు నీళ్లు రాక రైతుల ఆవేదన పడింది లేదు, పంటలు తగలబెట్టుకున్నది లేదు. ఇటువంటివి ఉన్నాయి. సో ఇటువంటి రుగ్మతలు మళ్ళీ తెలంగాణ చుట్టుముడుతున్నాయి రాజేంద్ర గారు. సో తాను కష్టపడి దేశం మొత్తం అందరి దృష్టిని ఆకర్షించి ఎక్కడ హింసాత్మక ఘటనలు లేకుండా సాధించిన తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన్ని నిలబెడితే నేను మళ్ళీ దాన్ని సరైన రీతిలో పరిపాలించడం చేతగాక దాన్ని మళ్ళీ కష్టాల బాటలోకి నెడుతున్నారు అనే భావన కేసీఆర్ గారు. ఎందుకని 100 రోజుల్లోనే మీకు ఆ భావన ఎందుకు కలుగుతుంది? మాకు కాదు రాజేంద్ర గారు, నేను చెప్తున్నది మీరు గతంలో ఎప్పుడైనా ఈ 10 సంవత్సరాలలో రైతులు సొంతంగా పంటను తగలబెట్టుకున్న ఇది చూసారా? చేతికి అందొస్తున్న తరుణంలో నీళ్లు లేక ఎండిపోయిన పంటని తగలబెట్టుకున్న ఆవేదనతో ఇక్కడ చూసారా? లేదు. వాటికి నీళ్లు దొరక్క ఏం చేయాలో తెలియక పశువులు మేపడానికి అట్లా వదిలేసిన దార్ఖానాలు మనం ఎక్కడన్నా చూసినామా? లేదు. గడిచిన 100 రోజుల్లోనే 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు చూసినామా? 50 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నది మనం ఎక్కడన్నా చూసామా? దినేష్ గారు, కేసీఆర్ గారు కన్సర్న్ అంతా కూడా తెలంగాణ ఎందుకు మళ్ళీ ఇంతకాలం మంచిగా మనం తీసుకొచ్చి ఒక గాడిలో పెట్టిన తర్వాత ఈరోజు మళ్ళీ వీళ్ళ పాలనలోకి రాగానే ఆ విధంగా ఎందుకు పోతుంది అనే ఆవేదనతోనే ఆయన చెప్పారు. మళ్ళీ నాలో పాత కేసీఆర్ని చూస్తారు, ఉద్యమ స్వరూపం చూస్తారు. ఎందుకంటే తెలంగాణ మళ్ళీ కూడా ఆనాటి వెనుకబాటు తరంలోకో లేకపోతే ఆనాటి పరిపాలకుల నిర్లక్ష్యం వల్లనో మళ్ళీ నష్టపోకూడదనే భావన ఖచ్చితంగా ప్రజలందరిలోకి వచ్చింది. దాన్ని కేసీఆర్ గారు రిఫ్లెక్ట్ చేస్తారు. బికాస్ సరే, ఒక్క విషయం చెప్పండి దినేష్ గారు, ఇంత చేసిన మీరు ఓడిపోవడానికి కారణం ఏంటి అన్నటువంటి దానికి సమాధానం ఏమైనా దొరికిందా మీకు? ఏమైనా రియలైజేషన్ ఉందా? డెఫినెట్గా రాజేంద్ర గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొన్న కూడా చెప్పడం జరిగింది, బహిరంగంగానే చెప్పడం జరిగింది. 10 సంవత్సరాలు మేము పరిపాలన మీద దృష్టి పెట్టాం తప్పితే కొద్దిగా ఎక్కడో వి లాస్ట్ కనెక్టివిటీ విత్ పీపుల్ ఆన్ సమ్ ఇష్యూస్. కొన్ని విషయాలలో సరైన రీతిలో వారి వద్దకు చేరవేయలేకపోయినాము. అందులో భాగంగా అదొకటి. రెండోది, ఇష్టం వచ్చిన అలవికాని హామీలు ఇచ్చేసి ప్రజలను మనకి ఎంత కాదనుకున్న రాజేంద్ర గారు, ఎన్ని చూసినా మన దగ్గర ప్రజలు ఎంత పెద్ద నాయకుడినైనా సరే అంతకంటే కొద్దిగా ఆకర్షితులైనప్పుడు ఓడగొట్టడం జరుగుతుంది. మహామహులనే మనం చూసినాం చాలాసార్లు.
ఓటమిని తప్పుపట్టట్లా, ఓటమికి కారణం ఏంటి అన్నటువంటి దాని మీద క్లారిటీ ఏంటి అని అడిగాను. అదే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఆన్ సమ్ ఇష్యూస్ వీ కుడెంట్ రీచ్ అవుట్ టు ద పబ్లిక్ ఆన్ ద స్కేల్ వీ వాంటెడ్. మేము ఏదైతే సరైన రీతిలో కన్వే చేయాలనుకున్నామో అది కొన్ని విషయాలలో ఎక్కడో మేబీ మీ ఆత్మవిశ్వాసాన్ని అహంభావంగా ప్రజలు భావించారని ఆలోచన ఏమైనా కలిగిందా మీకు? అంటే ఒకటి రాజేంద్ర గారు, ఏదైనా సరే మనం ఒప్పుకోవాల్సింది ఒకటి ఏదైతే ఉందో, మనకు పాతకాలంలో ఒక సామెత ఉంటుంది, నిజం చెప్పులు తొడుక్కుని గడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది ఎవరికైనా అంతేగా. సో మీ పార్టీకి అలాగే ఇక్కడ మాకేమైందంటే మా మీద ఈసారి 5 పార్టీలు మా మీదకి కలబడ్డానికి మా మీదకి వచ్చినాయి. వాటికి సంబంధించిన అనుబంధంగా ఉండే యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, లేకపోతే సోకాల్డ్ కుహానా మేధావులు కావచ్చు, ఇటువంటి వారు అందరూ కూడా ఇదే ప్రచారం చేసుకుంటూ పోయారు. అది ప్రజలని ఎక్కడన్నా కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. బట్ ఏ రోజు కూడా మేము చేసిన దాన్ని గొప్పగా చెప్పినాం. తెలంగాణ ఇది సాధించింది, దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్దాం అన్నాం తప్పితే మేము మాత్రమే మహా గొప్ప వాళ్ళము లేకపోతే ఇంకోళ్ళ వల్ల చేత కాదు అనే మాట మేము అనలే. బట్ వీఆర్ కండక్టింగ్ ఇట్ ఎఫెక్టివ్లీ, అది మాత్రమే మేము చెప్పినాము, ఈ రోజుకి చెప్తాం. దిలీప్ గారు, ఇప్పుడు దాకా దినేష్ గారు వాదన విన్నారు మీరు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక ఇన్ప్రాక్టికల్గా ఉంటుంది, అలాగే అభివృద్ధి వైపు తీసుకెళ్లలేకపోతోంది, అజెండాను అమలు చేయలేకపోతోంది అన్నటువంటి ఒక వాదన తీవ్రతరంగా మారుతోంది బీఆర్ఎస్ నుంచి. అడిగిసే ఇప్పుడు మేము వచ్చి కరెక్ట్ గా 120 రోజులు అయిందండి. ఈ 120 days లోపల మేము గ్రౌండ్ వాటర్ ని కిందికి పట్టుకుపోయినామా, లేకపోతే కడుగు తీసుకొచ్చుకున్నామా, మోసుకొచ్చామా? న్యాచురల్ గా వచ్చేటువంటి ఇట్లాంటి క్రైసిస్ ని న్యాచురల్ గానే చూడాలి, అంతేగాని మేము పార్టీ పరంగా క్రియేట్ చేసిన అయితే కాదు. పాస్ట్ 10 years సక్సెసివ్ గా వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఆ అధికారంలో ఉన్న వాళ్ళు చేసినటువంటి తప్పిదనాల యొక్క కల్మినేషన్ కావచ్చు ఇది. మేమైతే 120 days లో కానీ 100 days లో చూస్తామని మీరు అనలేరు కదా. సో నేనేమంటానంటే ప్రాక్టికల్ గా ఇంప్రాక్టికల్ అనే దానికి కూడా ఇప్పుడు మా దాంట్లో సీనియర్ మోస్ట్ మినిస్టర్స్ ఉన్నారండి. దాదాపు సీఎం ఆస్పిరెంట్సే ఉన్నారు గతంలో. అందరికీ గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది, అపారమైన అనుభవం ఉంది. ఇది ప్రభుత్వం అనేది ఒక పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థలో అగ్రికల్చర్ చూసే అధికారులు అగ్రికల్చర్ చూస్తారు, లేకపోతే ఇరిగేషన్ చూసేవాళ్ళు ఇరిగేషన్ చూస్తారు. ఇట్లాంటి కేసులు గీసులు డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంటే అట్లాంటి పోలీస్ శాఖ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. కాబట్టి అనుభవ రాహిత్యం లేదా ఎక్స్పీరియన్స్ లేకుండా ఇది జరుగుతుంది అనేది కరెక్ట్ కాదు. తర్వాత మంచి పనులు కొన్ని చేసి ఉండొచ్చు, నేను కాదనండి. కాళేశ్వరం ఇంజనీరింగ్ మార్వల్ అన్నారు, మన కళ్ళ ఎదురుగా కుగిపోయింది. దాని మీద పెట్టుబడి ఎంత? 1,00,000 కోట్లు, 94,000 కోట్లు, మోర్ యాక్యురేట్. అయితే చేసినటువంటి చిన్న చిన్న సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి కూడా 3,000 కోట్లతో 4,000 కోట్లతో చేశారు తప్ప అంతకుమించి వీళ్ళు చేసినట్టు ఏం లేదు కదండి. కొనసాగించినటువంటి స్కీమ్స్ ఏమున్నాయి చెప్పండి? దళిత బంధు కొనసాగించారా? డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కొనసాగించారా? నిరుద్యోగ వృత్తిని మీరు ఏమైనా స్టార్ట్ చేశారా? ఇచ్చారా? ఏం చేశారు? మేము ఈ రోజు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మీ అన్న ప్రకారం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసాం. ఇందులో మేము ఫెయిల్ అయితే మీరు మమ్మల్ని తిట్టాల్సింది 1 year 2 years తిట్టాలి తప్ప ఈ మొదట్లోనే 3 నెలల్లోనే మీరు తిట్టలేరు కదా. ఎందుకంటే ఇదంతా సర్దుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ మొత్తం మా దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ ఎంత ఉంది, రెవెన్యూస్ ఏంటి, అప్పులు ఏంటి, కట్టాల్సిన వడ్డీలు ఏంటి, ఇవన్నీ సరి తీసుకోవాల్సినటువంటి బాధ్యత నెత్తి మీద పడ్డ తర్వాత కొంత సమయం మాకు దీన్ని సరి చేసుకోవడానికి పడుతుంది కదా. న్యాచురల్ కొంత సమయం మీరు మాకు ఇవ్వాలి. మధ్యలో ఏమొచ్చిందంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేవారికల్లా అవుట్ ఆఫ్ కంపల్షన్ వీళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని తిట్టాలి కాబట్టి తిరుగుతున్నారు తప్ప నిజానికి పార్లమెంట్ ఎలక్షన్స్ లేకపోతే వీళ్ళు ఎవరు కూడా 1 year దాకా ఒక సాధారణమైనటువంటి ఒక గడువు అని చెప్పి మాట్లాడేవాడే కాదు. ఇప్పుడు ఏంటంటే మేము బయటికి రావాల్సి వస్తుంది, మేము తిట్టాల్సి వస్తుంది, వాళ్ళు బయటికి రావాల్సి వస్తుంది, వాళ్ళు తిట్టాల్సి వస్తుంది. ఎంత ప్యూర్లీ పొలిటికల్ గేమ్ తప్ప నిజంగా మేము క్రియేట్ చేసినటువంటి ఈ విపత్కర పరిస్థితులు కావు. అది కరెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే ఈవెన్ ఇరిగేషన్ సంబంధించినవి కానీ, ఏ డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ కానీ 100 days లో హౌ కెన్ వి క్రియేట్? మేము వచ్చి ప్రజల చేతిలో తిట్లు తినడానికని ఇవన్నీ మోసుకొని వస్తామా? అది సాధ్యపడదు. ఏంటంటే అది అనుకోకుండా నేచురల్ డిజాస్టర్స్ ఇవన్నీ కూడా. సో నేచర్ క్రియేట్ చేసిన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. అది అధికార బృందాన్ని పనిచేస్తున్నాయి. గతంలో అందుబాటులో లేనటువంటి ముఖ్యమంత్రి ఉండే, మంత్రులకే దొరకకపోయాయి, ఎంపీలకు దొరకకపోయాయి, ఎమ్మెల్యేలకు దొరకకపోయాయి. వాళ్లే వాపమైన సందర్భాలు ఎన్నో చూసాం. హోమ్ మినిస్టర్ 24 hours వెయిట్ చేసి రేపు రమ్మనడానికి బయటకు వచ్చాడు నారాయణ నరసింహారెడ్డి గారు. మహమూద్ అలీ కల్ మిలింగే బులే అన్నాడు.
ఇవన్నీ ఇప్పుడు ఉన్న పరిస్థితి కాదు కదండి. ముఖ్యమంత్రి అయినవాడు అందుబాటులో ఉంటున్నాడు, మంత్రులు అందుబాటులో ఉంటున్నారు, ఒకళ్ళు కాదు ఒకళ్ళు మీకు ఆల్వేస్ దే ఆర్ అవైలబుల్. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఏ సందర్భాల్లో ఎక్కడైతే మీరు రెస్పాన్స్ ఇవ్వాలో, ఎక్కడైతే దాన్ని ట్యాకిల్ చేయాలో అక్కడ ఆఫీసర్స్ అంతా కూడా రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా అన్ని జలాశయాల్లో మొన్న జలబోర్డు సమీక్షా సమావేశంలో పేపర్లో ఇది కూడా చూశారు. దిలీప్ గారు ఒక నిమిషం. దిలీప్ గారు, శ్రీనివాస్ గారి అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత మన దినేష్ గారి దగ్గర నుంచి తన వివరణ కూడా తీసుకుందాం. శ్రీనివాస్ గారు ఒకే ఒక మాట మాట్లాడుతున్నారు ఇవాళ ఖర్గే గాని అలాగే కేసీఆర్ గారిని, మోదీది అతి విశ్వాసం అని. అట్ ద సేమ్ టైం ఇవాళ తెలంగాణలో మోదీ గెలుపు అనేది సందేహాస్పదము, ఖచ్చితంగా నేను ముందుకు వస్తున్నాను అని కేసీఆర్ గారు కూడా ఒక సూచన లేకపోతే ఒక హెచ్చరిక చేసినట్టుగా అనిపిస్తోంది. వాట్ యు సే? శ్రీనివాస్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు. అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సివిల్స్ లో టాపర్ గా నిలిచినటువంటి ఒక తెలుగు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా నా శుభాకాంక్షలు. ఈ దేశం కోసం ఈ సర్వీస్ లో మరి ట్రైనింగ్ అయిన తర్వాత నిజాయితీగా నిబద్ధతతోని పనిచేసి వారి కుటుంబాలు, వాళ్ళ గ్రామాలు, వాళ్ళ జిల్లాల పేరు తీసుకొస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. ఆ యొక్క ఆశయం కోసమే పనిచేస్తారని నేను ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఇకపోతే దినేష్ గారు కానీ దిలీప్ గారు కానీ చెప్పిన విషయాలన్నీ కూడా ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా దిలీప్ గారు చెప్పినట్టుగా ఒక కొత్త ఒరవడి రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కొత్త ఒరవడి రాజకీయాల్లో వస్తుందని ఆశించినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రజలకు మార్పు అడ్మినిస్ట్రేషన్ లో మొదలైనప్పటికీ కూడాను, పనిలో కొన్ని మార్పు జరుగుతున్నప్పటికి కూడాను లాస్ట్ ఇంత దయనీయమైన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? ఎందుకు తమ సొంత పార్టీ నాయకులే బయటికి వెళ్ళిపోయే పరిస్థితి? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు టికెట్ ఇచ్చిన తర్వాత కూడా, అనౌన్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు బయటికి వస్తున్నారంటే అనేక కేసులు వాళ్ళ మీద, అనేక ఆరోపణల వాళ్ళ మీద చార్జెస్ ఫ్రేమ్ అయినాయి. అంటే తెలంగాణ మీద ఎంత ప్రేమతోని, ఇష్టంతోని వారు కావచ్చు, వారితో పాటు కుటుంబం కావచ్చు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ సరే ఫోర్ ఫ్రంట్ కనబడుతూ కేసీఆర్ గారికి అందరు నిరాజనం పలికినారు. మీరు అన్డెమోక్రటిక్ గా ప్రభుత్వాన్ని నడిపించిన ఫస్ట్ టర్మ్ అయినా ఒకటేసారి పాపం ఇంకోసారి ఇద్దామని పాపం తెలంగాణ ప్రజలు మెజార్టీ ఇచ్చినారు, 88 సీట్లు ఇచ్చినారు. దాన్ని కాపాడుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ గారు. ఇవాళ ఓపెన్ గా బయటకు వచ్చే ముందు అన్ని వాస్తవాలు మాట్లాడుతూ బయటకు వస్తా ఉన్నారు. పర్ క్యాపిటా గురించి దినేష్ గారు చెప్తా ఉన్నారు, దేశంలో నంబర్ 1 పర్ క్యాపిటా ఉందని చెప్పేసి జిఎస్డిపి మొత్తం చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి మరి పర్ క్యాపిటా అంతా ఉంటే ఈ బకాయిలు ఎందుకున్నాయి? బకాయిలు పక్కన మొత్తం పేమెంట్ చేసిన తర్వాత పర్ క్యాపిటా చూపించండి మీరు. ఇవన్నీ కూడా మసిపూసి మారేడుకాయ చేసి అవినీతిలో మొత్తం కూరుకుపోయి అబద్ధాలతో సర్కారు నడపడం, అప్రజాస్వామికంగా మంత్రులకు దిలీప్ గారు చెప్పినాడు, మంత్రులకే అవకాశం ఇవ్వలే, కలిసే అవకాశం. అఫ్ కోర్స్ ఇప్పుడు వారికి భిన్నంగా రేవంత్ గారు అందరినీ కలుస్తా ఉన్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యే కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా ఎప్పుడు వారానికి ఒకసారి 2 సార్లు కలుస్తున్నారు. వి అప్రిషియేట్ దట్. సంథింగ్ ప్రజాస్వామ్యం, ప్రజల కోసం ఏర్పడినట్టు ప్రభుత్వాన్ని ప్రజల కోసమే మరి అవకాశం ఇవ్వాలి. కలిసే, పనిచేసే, అడ్రస్ చేసే విషయాల గురించి ఆలోచించాలి కదా. ఆ యొక్క కోణంలో మొత్తంగా కూడా కేసీఆర్ గారు మొత్తం ఫెయిల్ అయినారు. కేసీఆర్ ఈ యొక్క అవినీతి మొత్తం కూడా బయటపడ్డ తర్వాత చీదరించుకుంటా ఉన్నారు. అది 100 కోట్ల 200 కోట్ల లిక్కర్ కేసే కావచ్చు. ఇవాళ సాక్షాత్ ముఖ్యమంత్రి గారి కూతురు జైల్లో బెయిల్ దొరకకుండా ఉన్నది అంటే ఎంత అవమానం, అది ఎంత భయంకరమైనటువంటి ఒక స్కామ్ ఫోన్ ట్యాపింగ్. ఇది ఒప్పుకుంటున్నా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ శ్రీనివాస్ గారు, నేనేమంటానంటే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అలాగే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక ఆరోపణలు, బీఆర్ఎస్
పాలన మీద, ముఖ్యంగా ప్రతిదీ స్కామ్ అన్నారు. అలాగే ఇవాళ రైతుల సమస్య పెద్దదవుతున్నప్పుడు, అలాగే పంటలు తగలబెట్టుకుంటున్నారు అని మన దినేష్ గారు చెప్పింది వాస్తవమైనప్పుడు, ఖచ్చితంగా ఈ ఎన్నికలలో మనము యు ఆర్ ఆల్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్స్ అండ్ మెచ్యూర్డ్ పీపుల్. నేనేమంటానంటే ఇవాళ ఎన్నికల సందర్భంగా ప్రజలు ఎలాంటి వాళ్ళను ఎన్నుకోవాలి అన్నటువంటి ఆలోచన చేయమని మీలాంటి వాళ్ళు ఏది బేస్గా ఇవాళ మీరు అన్నట్టు ఇవాళ ఒక పార్టీ నుంచి మరొక జంప్ అయిపోవడం అనేది ఎంత ఈజీగా అయిపోతుందంటే ఏ గుర్తుతో గెలుస్తున్నాం, మరో ప్రయోజనంతో పరిగెత్తుతున్నాం. ఫర్ వాట్ రీజన్, ఎందుకు లీడర్స్ ఇలా చేస్తున్నారు అన్నది చర్చనీయాంశం కావాలి. అలాగే దానికి తగినటువంటి చట్టబద్ధమైనటువంటి ఒక ఫార్మాట్ ఉండాలి. ఎలా పడితే అలా నాయకులు